హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎగ్ పఫ్ ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను రండి. నేను 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నానండి. కొద్దిగా సాల్ట్ వేసినాను. స్మూత్గా ఉండడానికి పఫ్ కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ప్లేస్లో బటర్ అయినా వాడుకోవచ్చు. ఇలా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఇలా మెత్తగా కలిపేసుకొని స్మూత్గా ఒక 15 మినిట్స్ నాననిద్దామండి. ఆలోపు మసాలా రెడీ చేసుకుందాం. 5 ఎగ్స్ ముందే బాయిల్ చేసి పెట్టుకున్నానండి. 5 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి. ఇప్పుడు ఆనియన్ కర్రీ రెడీ చేసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకుందామండి. వేసుకున్నాము. ఆయిల్ వేడెక్కింది కదా, తగినంత సాల్ట్ వేసుకుందామండి. తగినంత పసుపు వేసేసుకుందాం. ఒకసారి కలబెడదాము. అడుగంటకుండా కలబెడదామండి మధ్య మధ్యలో. టేస్ట్కి తగ్గ కారం వేసేసుకుందాం. అడుగంటకుండా ఇలా కలిపెట్టేసుకుందామండి మొత్తం మిక్స్ అయ్యేలాగా. ఇంకొకసేపు మగ్గితే ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే. అలాపు ఎగ్స్ రోల్ చేసుకుందాము. ఇప్పుడు పిండి రెడీ చేసుకున్నాం కదండి, దీన్ని చిన్న చిన్న ఉండలు చేసేసుకొని చపాతీలాగా రౌండ్గా తిక్కుకోవాలా. తర్వాత షేప్ కట్ చేసుకోవాలా. చూడండి, మందంగా రౌండ్గా తిక్కేసుకొని తర్వాత షేప్ కట్ చేసుకున్నామండి. మరీ పతలాగా ఉండకూడదు, మందమే ఉండాలా. ఇలా ఎడ్జెస్కి కట్ చేసుకుంటే షేప్ వస్తుంది. 4 సైడ్స్ కట్ చేసుకుందాం. ఎక్స్ట్రా పిండి తీసేద్దాం. ఇలా ఆయిల్ అప్లై చేసేద్దామండి. అంతకి అప్లై అయ్యేలాగా ఇట్లా స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు కర్రీ పెట్టేసుకుందాం. 2 స్పూన్స్ పెట్టుకుంటే ఒక్కొక్క పఫ్కి సరిపోతుంది. ఇలా పెట్టేసుకొని హాఫ్ ఎగ్ చేసుకున్నాం కదండి, హాఫ్ ఇలా పెట్టేసి ఇంకా ఎడ్జెస్ని కనెక్ట్ చేద్దాం. ఇలాగా పెట్టేద్దాం చేసి ఇట్లా వెడల్పు కడాయి పెట్టేసుకుందామండి. వెడల్పు అయితే ఈవెన్గా ఫ్రై అవుతాయి బాగా. డీప్ ఫ్రై కాకుండా చపాతీలాగా కాల్చుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిందండి. ఒక్కొక్క పఫ్ ఇలా పెట్టేసుకుందాం. మోస్ట్లీ 4 పడతాయి అంతే అండి, నేను 4 పెట్టేస్తున్నా. ఇవి కొద్దిగా కాలాక తిప్పేసుకుందాం పఫ్ని. పెట్టే ఫ్రై చేసాను చూడండి, ఈవెన్గా కుక్ అయ్యాయి బాగా. హై ఫ్లేమ్ పెడితే మాడొచ్చేస్తుంది, బాగా మాడెక్కుతాయి. అందుకే మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టాలా. చూడండి, ఈవెన్గా ఫ్రై అయ్యాయి. కట్ చేసుకుందామండి. ఇట్లా కట్ చేసి కెచప్తో అద్దుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా కెచప్ వేసేసి జస్విక్ ఇస్తానండి, టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు.